నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంలో రేషన్ షాపును ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసిన మనోహర్. ఆగని రాజన్న కోడెల మృత్యు ఘోష. ఈరోజు మరో 5 కోడెల మృతి. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో నిధులు గోల్మాల్. 1.20 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపణ. పాక్ గూఢచారికి కేరళ ప్రభుత్వ ఆతిథ్యమా. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పర్యటనపై రాజకీయ దుమారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా మరో 5 కోడెలు మృతి చెందగా గత 2 రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితం లేకుండానే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరణించిన కోడెల శవాలను మూలవాగులో పాతిపెట్టేందుకు తీసుకువస్తున్న ట్రాక్టర్ను గ్రామానికి చెందిన గీత కార్మికులు, రైతులు అడ్డుకున్నారు. ఎల్లమ్మ గుడి సమీపంలో శవాలను పాతిపెట్టడమే కాదు, దానివల్ల వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామంటూ వారు వాపోయారు. రైతులు మాట్లాడుతూ ఈ గోశాల వల్ల తమ వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని, శవాల వల్ల భూమిలోనూ నీటిలోనూ కలుషితం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలలో కోడెల మరణాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా సూచనలు చేశారు. అయినప్పటికీ గోశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వేటూరి ప్రాంతంలోని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విహెచ్పి స్పందిస్తూ నేటి నుంచి గోశాలలో కోడెల పంపిణీ ప్రక్రియ నిర్వధికంగా కొనసాగించాలి అని డిమాండ్ చేసింది. మృత కోడెల విషయాల్లో పారదర్శకత, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గోశాల నిర్వహణపై అధికారుల తక్షణ జోక్యం అవసరం ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ప్రసిద్ధిగాంచిన సాంప్రదాయం ఈ రాజన్న ఆలయం ఉంది. మరి పేదలు వారి కోరికలు నెరవేరిన వెంటనే మరి కొల్లాలను తీసుకొచ్చి ఈ రాజన్నకు మొక్కులు అప్పచెప్తా ఉంటారు. మరి వాటి సంరక్షణను చూసుకోకుండా అధికారులు మరి నిన్న ఒక 5 కోడలు చనిపోవడం జరిగింది. ఈరోజు 10 కాక చనిపోవడం జరిగింది. మరి
ఇంకా తెలియకుండా ఎన్ని కోడలు చనిపోయాయో తెలియదు. అధికారులు ఉన్నారు. మరి ఈ రాజన్న భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పిస్తారో ప్రజలంతా కూడా అర్థం చేసుకోవచ్చు. మరి కోడ టికెట్ల మీద కోట్ల ఆదాయం వస్తున్నా మరి ఆదాయం ఉన్న శ్రద్ధ ఆ కోడలను రక్షించడంలో ఈ యొక్క ఆలయ అధికారులు మరి వారి యొక్క బాధ్యత ఏందో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. మరి మీరు గతంలో మరి మంత్రి గారు చెప్పారని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పారని చెప్పి కోడెలను కలయబరాలకు తరలించడం జరిగింది. మరి ఎంత ఘోరం! మరి పేదలు వారి ఆత్మ గౌరవంగా మరి రాజన్నకు నెరవేరిన కోడెలను కట్టేస్తే మీరు కలయబరాలకు జరిగిస్తే వాటిపై మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలదీస్తే ఇంతవరకు స్పందన లేదు. ఒక్క అధికారి కూడా సస్పెండ్ చేయలేదు. మరి ఇప్పుడు కోడెలను వారి యొక్క ఆదాయం వరకే వాడుకుంటున్నారు తప్ప మరి వాటిని సంరక్షించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. మరి ఈ బురదమయంగా ఏదైతే కోడెలు ఒక 1200 కోడెలను 600 పట్టే కోడెలలో ఇరుకుగా పెట్టి బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వం చెప్పిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 29,796 రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు పిఠాపురంలోని నూకాలమ్మ వీధిలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రేషన్ షాప్ ను పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని షాపుల వద్ద ఓ క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశామని, వినియోగదారులు ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సరైన సమయానికి రేషన్ తెరవకపోయినా, తూకంతో పాటు క్వాలిటీలో ఎలాంటి తేడాలు ఉన్నా, ప్రజలు ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక దివ్యాంగులు, వృద్ధుల కోసం సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని తెలిపారు. రేషన్ షాపు డీలర్లు నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లి సరుకులు ఇచ్చి ఆ ఫోటోలను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ను తీవ్ర ఆరోపణలు కకావికలాన్ని సృష్టిస్తున్నాయి. అసోసియేషన్ లో కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం అయ్యాయని జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, మాజీ సంయుక్త కార్యదర్శి తోట సురేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తోట సురేష్ చేసిన ఫిర్యాదులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె జగదీష్ యాదవ్, కోశాధికారి కెబి శ్రీరాములపై అనేక తీవ్రమైన ఆరోపణలున్నాయి. గత 40 ఏళ్లుగా వారు పదవుల్లో కొనసాగుతూ సంఘ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అంతర్జిల్లా కబడ్డీ టోర్నమెంట్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జిల్లా సంఘాలకు పంపకుండా వారు స్వాహా చేశారని సురేష్ పేర్కొన్నారు.
అసోసియేషన్ కు అధికారికంగా ఒకే బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ అదనంగా అనధికారిక ఖాతా ఓపెన్ చేసి దాదాపు 60 లక్షల రూపాయలు విత్డ్రా చేశారని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులను సైతం వీరు దారి మళ్లించారని సురేష్ తెలిపారు. 2021లో సూర్యాపేటలో జరిగిన జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం విడుదలైన 1.20 కోట్లలో 50 లక్షలను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని అన్నారు. ఏజీఎం ఈసీ సమావేశాల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే సంఘ నిధులను జగదీష్ యాదవ్, శ్రీరాములు ఇష్టారీతిన వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కోసం చింతల స్పోర్ట్స్ సంస్థ ఇచ్చిన 20 లక్షల రూపాయల నిధులు కూడా జిల్లా సంఘాలకు ఇవ్వకుండా దుర్వినియోగం చేశారని సురేష్ వివరించారు. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకే తనను మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుండి అన్యాయంగా తొలగించారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుతో నిధుల వినియోగంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. నేడు ప్రజలకు రేషన్ రైస్ పంపిణీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడంపై మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు, మీకు ప్రజల ఇంటికి అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి. ప్రజలను కష్టపెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొడుతున్నారు. వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? ఈ సేవలు అందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగాను, మాఫియా ముఠా సభ్యులుగాను చిత్రీకరించేలా నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని అన్నారు.
బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ నిఘా సంస్థలకు దేశ రహస్యాలు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతం కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె కేరళ పర్యటనకు రాష్ట్ర పర్యాటక శాఖ నిధులు సమకూర్చిందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరై విజయన్ అల్లుడు పర్యాటక శాఖ మంత్రి పిఏ మహమ్మద్ రియాజ్ ప్రమేయం ఉందని కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ ఆరోపించారు. పినరై విజయన్ అల్లుడు రియాజ్ నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్తాన్ గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా కన్నూర్ పర్యటనకు స్పాన్సర్ చేసింది. ఆమె కేరళలో ఎవరిని కలిసింది, ఏ ప్రాంతాలకు వెళ్లింది, అసలు ఆమె పర్యటన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి, పాకిస్తాన్తో సంబంధాలున్న వ్యక్తికి కేరళ ప్రభుత్వం ఎందుకు రెడ్ కార్పెట్ పరిచింది అంటూ సురేంద్రన్ తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఏజెంట్లకు భారతీయ మొబైల్ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నాడన్న ఆరోపణలపై ఖాసిం అనే వ్యక్తిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. తాజాగా పాకిస్తాన్లోని ఓ వార్తా సంస్థకు ఖాసిం ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ద్వారా ఖాసిం గతంలో పాకిస్తాన్లో పర్యటించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు బహుజన టైమ్స్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు SHC న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అక్షిత న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సంధ్యా సమయం న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు SBTV HD న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు Q6 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు VJ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు YNC న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు TV3 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు SHC న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అక్షిత న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సంధ్యా సమయం న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు SBTV HD న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు Q6 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు VJ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు YNC న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు TV3 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం.